కూడా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే కొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్దా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. ఏమని ఆయన్నే అక్యూజ్డ్ అని చెప్పేసి ఆయన విక్టిమ్ అనేది మర్చిపోయి అతని మీదే అక్రమ కేసు కట్టడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే బ్రహ్మనాయుడు గారి గురించి ప్రాంత ప్రజలను పల్నాడులో అందరికీ తెలుసు. కష్టం తెలిసినటువంటి వ్యక్తి, చాలా కష్టపడి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. నలుగురికి పెట్టేవాడే కానీ ఒకరు కడుపు కొట్టేవాడు కాదు, ఒక కడుపు కొట్టే లక్షణాలు కూడా కావు బ్రహ్మనాయుడు గారి. ఎవరినైనా కూడా చక్కగా మంచిగా పలకరించి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుందామనేటువంటి ఉద్దేశంతో వినుకొండ ప్రజలకు చాలా మేలు చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంత ప్రజలకు కూడా అతని వ్యక్తిత్వం గురించి చాలా వరకు కూడా తెలుసు. సో మరి ఈరోజు అలాంటి వ్యక్తిని బాధితుడిని నేనని చెప్పి ఆయన వెళ్తే ఆయన బాధితుడు అని చెప్తే ఆయన్నే నిందితుడిగా మరి చిత్రీకరించి ఏ విధంగా ఈ స్టెప్స్ తీసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వల్ల బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరనేటువంటి నమ్మకం మాకుంది. దీంట్లో కూడా అతని తప్పు పాత్ర ఏమీ లేదు. కానీ వాంటెడ్గా తన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా రాజకీయంగా మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవి కూడా వెలికిలోకి వస్తాయి, ఖచ్చితంగా మనం చూస్తాం.